ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. పొడుపు కథలు బుద్ధికి పదును పెట్టి ఆలోచింపజేసి సమాధానాన్ని తెలుసుకోవడమే పొడుపు కథల లక్ష్యం. పూర్వం బామ్మలు, అమ్మమ్మలు పిల్లలకు కథలు, పొడుపు కథలు చెప్తూ మరిపిస్తూ భోజనం ముద్దలేసి కడుపు నిండా తినిపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఈ స్థానాన్ని మన బాల వికాస్ గురువులు భర్తీ చేస్తున్నారు. బామ్మలు భోజనానికి కడుపు నింపితే బాల వికాస్ గురువులు విజ్ఞానంతో మనసును నింపుతుంటారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ భూమిలో మన కోసం అవతరించి మానవ జన్మ ధన్యం చేసుకుని మరలా జన్మించకుండా ఉండే సేవా మార్గాన్ని మనకు బోధించారు. స్వామి సమకాలీనులైన స్వామితో అతి సన్నిహితంగా జీవించి తరించిన కొందరు ధన్యజీవులను చిన్న రిడిల్స్లో బాల వికాస్ పిల్లలకు తెలియజేద్దామా? ధర్మానికి ప్రతిరూపుడైన రామునికి జన్మనిచ్చింది కౌసల్యమ్మ. సాధుజనులను కాచి కాపాడను కృష్ణునికి జన్మనిచ్చింది దేవకమ్మ. ప్రేమతో పెంచి పోషించింది యశోదమ్మ. ఈ యుగంలో ఈశ్వరునికి జన్మనిచ్చిన అమ్మకు జననీ జనకులు పెట్టిన పేరేమీ? నామగిరియమ్మ. కొండల నడుమనున్న చిన్న గ్రామంలో కొండలకు రాజు జేజయ్య. శతాధిక వృద్ధు బాలునిలో భగవంతుని తొలుతగా గుర్తించిన వ్యక్తి. ఎవరా వృద్ధ జేజప్ప? కొండమరాజు గారు, స్వామివారి తాతగారు. కర్నూలు మండలపు కొలిమికుంట్లలో పుట్టి పుట్టలు నిండి ఉన్న చిరు గ్రామాన మెట్టి పొట్టలో లోకాలు నింపుకున్న వానికి పుట్టుకనిచ్చి ముద్దుల కుమారుని మురిపెంగా 3 కోర్కెలు కోరి చిన్న గ్రామాన్ని పట్టణంగా మార్చిన బంగారు తల్లికి జన్మనిచ్చిన జననీ జనకులెవ్వరు? వెంకటమ్మ సుబ్బరాజు. ప్రజల బుద్ధులలోని కషాయాన్ని తొలగించను తొలిసారిగా భగవానునికి కాషాయ గౌను కుట్టించిన కడుంగడు భక్త శిఖామణి, కులమత భేదాలను లెక్క చేయని కులాంగన, మరణించిన భర్తను దర్శించిన మహిళ, నేటికి ఆదర్శంగా భక్తులు తన నామాన్ని గుర్తుంచుకునే స్మరణకు మరణం లేని కరణం ఎవరు? కరణం సుబ్బమ్మ. స్వామివారు కరణం సుబ్బమ్మ కాలనీ కట్టించి పేద సాధులకు ఇచ్చారు కదా. గులాబ్ యథార్థంగా గులాబీ పువ్వే. బృందావనంలో భగవత్ సన్నిధిలో జీవిస్తూ బృందలా స్వామిని వెన్నంటి తిరుగుతూ ట్రస్టులో సభ్యత్వం పొంది సాధనలో జీవితమంతా గడిపి సర్వేశ్వరుని కృపకు పాత్రురాలైన సాయి సన్నిధిలో తరించిన ఆ జగడా ఎవరు? నవానగర్ రాజమాత. స్వామితో వాదించగలిగినంత స్వతంత్రం కలది. స్వామి ఆమెను జగడా అనేవారు. మొక్కవోని మౌన భక్తురాలు, మహాదాత, పరోపకారి, కూర్గి నివాసి, కులపాలిక, జ్యువెల్ ఆఫ్ ఇండియా బిరుదాంకిత,
కాఫీ పొడితో కలిపి పిలువబడ్డ కమనీయ హృదయ లోకసేవా పరాయణి, లోకనాథుని కన్న బిడ్డలా చూసుకుని సదా అనుసరించిన అంగనామణి, ప్రశాంతి నిలయ స్థాపనలో పాలు పంచుకున్నా ప్రవేశ సమయానికి కన్ను మూసి స్వామి కనికరానికి నోచుకున్న ఈ మహాభక్తురాలు ఎవరు? కాఫీ పొడి సాకమ్మ, కూర్గులో కాఫీ తోటల ధనికురాలు, స్వామి అఖండ భక్తురాలు, వేదాధ్యయన ఘనాపాటి, నిత్యం వేదం వల్లించిన అవధాని, తొలి వేద పాఠశాల అధ్యక్షుడు, చెరకు రసంలా కమ్మగా వేద సారం అందించిన శతాధిక వృద్ధు అయిన ఆ మహామహుడు ఎవరు? చెరుకు మిల్లి కామావధాని, స్వయంగా స్వామిచే వశిష్ఠ మహర్షితో పోల్చబడిన పుణ్యమూర్తి, సాహితీవేత్త, జ్ఞాన పురస్కార అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడైన ఉన్నతుడు, ఉపకులపతి, సంపూర్ణ శరణాగతుడైన ఆ ధన్యజీవి ఎవరు? డాక్టర్ వినాయక గోకాక్. గొప్ప ఇంజనీర్ అయినా ఇసుమంతైనా ఈగో లేనివాడు, భవన సముదాయ నిర్మాణాలన్నీ భేషుగ్గా తీర్చిదిద్దినవాడు, నిస్వార్థంగా నిజాయితీగా నిరుపమాన సేవలందించినవాడు, ధర్మం తప్పని మర్మం లేని కర్మయోగి, భగవానునిచే సత్కారాలందుకున్న ఆ భక్త శిఖామణి ఎవరు? కల్నల్ జోగారావు గారు. కోట గండిది, పాండిత్యం ఘనమైనది, ఋషిల భక్తి గట్టిది, సర్వభక్తాళి నోట అనుక్షణం నర్తించే ఆ మంత్రం చెప్పిన మహాత్ముని పేరేమి? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్ట. భగవంతుని జీవిత చమత్కారాలను బహుగొప్ప చతురతతో రచించి శివం యొక్క సత్యాన్ని సుందరంగా సుదూర ప్రాంతాల వారికంతా అందించిన మహామహుని సంపూర్ణ నామమేది? ఆ గ్రంథం వెలువడిన సంవత్సరమేది? స్వామివారి 36వ జన్మదినం సందర్భంగా ఆంగ్లంలో శ్రీ కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం మొదటి భాగం 23/11/1961 సంవత్సరంలో ఆవిష్కరణ జరిగింది. వారి పూర్తి పేరు నారాయణ కస్తూరి రంగనాథ శర్మ. పరమ పవిత్రమైనది, చిత్రాలు విచిత్రాలు చేయగలిగినది, ఇష్టాలను తీర్చి కష్టాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేది, సత్యసాయిబాబా ప్రసాదంగా భక్తులంతా భావించేది, నుదుట ధరించేప్పుడు పాడుకునేది అయిన పాట మంత్ర ద్రష్ట ఎవరు? స్వామి విభూతి పాటను వ్రాసినవారు శమంతక మణిభాష్యం గారు. ప్రాతః కాలంలోనే స్వామిని స్మరిస్తూ ప్రభాత సూర్యునిలా ప్రకాశించే భగవానుని తన్మయత్వంతో ప్రస్తుతించే తమ భక్తుల గాన మాధుర్యాన్ని కాస్తంత గమనించి దరిచేరి కాపాడమని కోరే దశశ్లోక నిధిని మనకు అందించిన మహోన్నత భక్తాగ్రేసరుడెవరు? భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతమును మనకు అందించిన వారు
శ్రీ ధూపాటి తిరుమలాచార్యుల వారు. మలయాళానంద స్వామి వారి శిష్యులు, భక్తజనులు మరువలేని మహోపకారి సత్యసాయి బాబా వారి సన్నిధిలో కొంతకాలం నివసించి స్వామి మహిమను గ్రహించి సత్యసాయి అష్టోత్తర శతనామాలను వ్రాసి స్వామికి సమర్పించుకున్న సమర్థుడు. సాయి భక్తులంతా రోజు పఠిస్తూ స్వామిని అర్చించుకొని తరించే అదృష్టాన్ని ప్రసాదించిన వారెవరు? స్వామి విమలానందగిరి స్వామి. మలయాళానంద స్వామి వారి తర్వాత వ్యాసాశ్రమాన్ని నిర్వహించిన విమలానంద స్వామి వారి ఆహ్వానంపై స్వామివారు ఒకసారి వ్యాసాశ్రమాన్ని దర్శించారు. సత్యసాయి భక్తులంతా భజన చివరలో స్వామిని స్మరిస్తూ చంద్రబింబం వంటి వదనంతో చిరునగవులు చిందించే తల్లిదండ్రులను మించిన కృపాళువైన భక్తజనులను కాపాడే స్వామిని స్తుతిస్తూ కర్పూర హారతి ఇస్తూ భక్తి భావంతో పాడే పాటను మనకు అందించిన మహాభక్తుడెవరు? ఓం జయ జగదీశ హరే అనే హారతి పాటను వ్రాసి రాగం కట్టి స్వామివారికి వినిపించారు రామన్ గారు. మద్రాస్ రామ లక్ష్మణ సోదరులలో ఒకరు. అన్ని మతాలను ఏక భావంతో చూడటం, అందరినీ గౌరవించడం, అన్ని మత ధర్మాలను మన్నించడం, అన్ని మత భావనలు ఒకే పరమేశ్వరుని వివిధ రూపాలు నామాలు అని భావించి విశ్వసించే సత్యసాయి భక్తులు భజన చివరిలో పాడే ఈ పాట ఏది? దీనిలోని పరమార్థమేది? దీని రచయిత ఎవరు? భూదానోద్యమ నేత ఆచార్య వినోబా భావే. ఓం తత్ సత్ శ్రీ నారాయణతో సర్వధర్మ ప్రార్థన. 36 మంది దైవాలను ఈ పాటలో మనం స్మరిస్తాం. బాల వికాస్ పిల్లలకు సర్వమత సమన్వయాన్ని తెలపడం కోసం ఈ పాటను మనం నేర్పుతాం. స్వామివారి సమ్మతితో చిన్న మార్పులతో మనం ఈ భజన పాటను భజన చివరలో పాడుతున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి అత్యంత భక్తి విశ్వాసాలతో సేవ చేసుకొని తరించిన కొందరు మహాత్ముల గురించి, వారు మనకు ప్రసాదించినటువంటి వరాల గురించి బాల వికాస్ బాల బాలికలకు తెలియపరిచే ఉద్దేశంతో ఈ పొడుపు కథలు విడుపు నామాలు అనే పేరుతో ఈ వీడియో సమర్పించడమైనది. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.